హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు కాంపిటివ్ టాక్స్. మనం ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ క్వశ్చన్స్లో అట్లనే ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చేసుకోవడం వీడియోస్లో ఇది 6th వీడియో అండి. ఎవరైనా వీడియోస్ చూడకపోతే మన ప్లేలిస్ట్లో ఉంటే వెళ్ళి చూడండి. సో అట్లనే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా మనం క్వశ్చన్స్లోకి వెళ్దాం. 2023 ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది అని అడిగారండి. సో మనకి ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ అనమాట. సో మన భారతదేశం ఇందులో 4 స్వర్ణ పతకాలు గెలుస్తుంది. సో మనకి దీని ఆన్సర్ ఎక్కడ జరిగింది అంటే 2023లో డి అండి. అంటే ఢిల్లీలో జరిగింది అనమాట. సో నెక్స్ట్ మనం దీనికోసం డీటెయిల్గా చూద్దాం. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 13వ ఎడిషన్ 2023 మార్చిలో న్యూఢిల్లీలో జరిగింది అండి. సో ప్లేస్ ఇంపార్టెంట్, ఎడిషన్ ఇంపార్టెంట్. సో ఇందులో వచ్చేసి ఇండియా వచ్చేసి 4 గోల్డ్ మెడల్స్ కొట్టేసి నెంబర్ 1 ప్లేస్లో ఉంది అనమాట. సో మనకి ఈ 4 గోల్డ్ మెడల్స్ ఎవరెవరికి వచ్చాయంటే వీరి నేమ్స్తో పాటు ఈ ఏ కేటగిరీలో వచ్చిన వెయిట్ కూడా ఇంపార్టెంట్ అండి. సో నిఖితా గంగస్కి వచ్చేసి 48 కేజీస్లో వచ్చింది. బూరాకి వచ్చేసి 81 కేజీస్. నిఖితా జాన్కి వచ్చేసి 51 కేజీస్లో వచ్చింది. లవ్లీనా గారికి వచ్చేసి 75 కేజీస్ కేటగిరీలో వచ్చింది అండి. సో రీసెంట్ ఎగ్జామ్స్లో నేమ్స్ ప్లస్ కేటగిరీ వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో అడుగుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, సిద్ధి డమల్ నృత్యము ఏ రాష్ట్రము మరియు కేంద్రపాలిత ప్రాంతానికి చెందింది అడిగారండి. సో మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ట్రైబల్ డ్యాన్సెస్ అండ్ ఫోక్ డ్యాన్సెస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో మనకి ఇండియన్ కల్చర్ భాగంగా ఇది అడిగారు. సో మనకి దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, గుజరాత్. సో మనకి సిద్దిక్ డమల్ అండ్ డ్యాన్స్ వచ్చేసి గుజరాత్కి చెందింది అనమాట. మనకి ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్స్ అండి. సో ఛత్తీస్గఢ్ నుంచి వచ్చేసి పాండవాని డ్యాన్స్ అండి. సో పంత్రి డ్యాన్స్, రౌత్ నాచా అండ్ గౌరీ మారియా అండి. సో ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ డ్యాన్సెస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఒడిస్సాలో వచ్చేసి గొట్టిపువ్వ అండ్ లౌడికేలా అండ్ చౌ డ్యాన్స్ అండి. సో చౌ డ్యాన్స్ వచ్చేసి మనకి జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా మూడుకి చెందింది అనమాట. సో అట్లనే మణిపూర్ నుంచి వచ్చేసి మనకి ఇంపార్టెంట్ డ్యాన్స్ వచ్చేసి డోల్చొల్లం, టంగ్టా అండ్ లాయ్ హరోబా అండ్ అట్లనే పుంగ్చోలం అండి. సో ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ డాన్సెస్ అనమాట, ఇవి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, అంబేద్కర్ ఏ లైఫ్ పుస్తక రచయిత ఎవరు అడిగారండి. హూ రోడ్ ద బుక్ అంబేద్కర్ ఏ లైఫ్ అని చెప్పేసి పుస్తకం ఎవరు రాశారు అని అడిగారు. సో మనకి ఎగ్జామ్స్లో ఈయన బుక్స్ ఎక్కువగా అడుగుతారండి. సో మనకి దీని ఆన్సర్ వచ్చేసి ఏంటంటే మనకి శశి థరూర్ అండి. ఈయన మనకి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా ఉంటారు అనమాట. సో అట్లనే మీరు కింద కామెంట్స్ తెలపండి. ధనంజయ్ కౌర్ గారు ఉన్నారు కదా, ఈయన అంబేద్కర్ గారి మీద రాసిన బుక్ టైటిల్ ఏదో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. శశి థరూర్ రాసిన సమ్ ఇంపార్టెంట్ బుక్స్ అండి ఇవి. అండ్ ఎరా ఆఫ్ ఏ డార్క్నెస్, ద బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియా అని ఇది చాలా ఎగ్జామ్స్లో అడుగుతారు. అట్లనే నెహ్రూ అండ్ ఇన్నోవేషన్ ఆఫ్ ఇండియా అండి. సో అట్లనే వై ఐఎమ్ ఏ హిందూ అని చెప్పేసి ఈ బుక్ కూడా చాలా ఎగ్జామ్స్లో అడిగారు. దాని అట్లనే మళ్ళీ ప్యాక్స్ ఇండియా అండి. సో ఇది కూడా చాలా ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్. అట్లనే ద $5 స్మైల్ అని చెప్పేసి ఇది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ అనమాట. సో మనకి ఇంతకల్లా చదువుకున్న అంబేద్కర్ అనే బుక్ వచ్చేసి మనకి 2022లో రిలీజ్ అయిందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ టైటికల్స్ అంటే బహుమతుల రద్దును నిర్ధారిస్తుంది అనే క్వశ్చన్ అండి. సో మనకి మీరు ఏ ఎగ్జామ్స్కి వెళ్ళినా సరే పాలిటీలో మీకు పార్ట్స్ అండి 22 పార్ట్స్ అన్నీ మీకు నోటెడ్ ఉండాలి. సో అట్లనే మీకు ఆర్టికల్స్ వచ్చేసి 1 నుంచి 50 ఆర్టికల్స్ మీకు నోటెడ్ ఉండాలి. సో అట్లనే షెడ్యూల్స్ కూడా మీకు అన్నీ నోటెడ్ ఉండాలి అనమాట. సో మనకి దీని ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే ఆప్షన్ సి అండి. ఆర్టికల్ 18 అనేది మనకి బహుమతుల కోసం నిర్ధారిస్తుందనమాట, అంటే నిషేధిస్తుంది. ఇందులో 18(2) అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది ఎందుకంటే భారతీయ ఏ పౌరుడైనా కానీ విదేశాల నుంచి ఏ బిరుదులు స్వీకరించరాదనమాట. సో మనకి పూర్వంలో రాజబహదూర్ అట్లా కొన్ని బిరుదులు ఇచ్చారు కదా, సో అవన్నీ నిషేధించబడతాయి అన్నమాట. సో అట్లనే మనకి ఆర్టికల్ 16 వచ్చేసి మనకి ఏంటి అంటే ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలను చెప్తుందండి. సో ఇందులో 16(3) ఏం చెప్తుందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. సో మనకు వచ్చేసి ఆర్టికల్ 17 అండి. ఆర్టికల్ 17 వచ్చేసి మనకి అన్టచబిలిటీని నిషేధిస్తామట, అంటే అంటరానితనాన్ని నిషేధిస్తుంది. సో ఆర్టికల్ 18 మనం చూసుకున్నాం బహుమతులు. ఆర్టికల్ 19 వచ్చేసి మనకి స్వేచ్ఛని చూపిస్తుందండి. 19లో అడిగితే 19(1)(a) ఏం చెప్తుంది, 19(1)(b) ఏం చెప్తుంది, అట్లా 6 ఉంటాయి అనమాట. సో అవి కూడా రీసెంట్గా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో ఇవి చూసుకోవాలండి పాలిటీలో మోస్ట్ ఇంపార్టెంట్. మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే ఎస్ ఆకారంలో ఉన్న మహాసముద్రం ఏది అని అడిగారండి. సో ఏంటి అంటే వరల్డ్ మ్యాప్లో చూసినప్పుడు ఈ మహాసముద్రం మనకి ఎస్ ఆకారంలో ఉంటుంది అనమాట. సో మనకి దీని ఆన్సర్ వచ్చేసి సి అండి,
అట్లాంటిక్ మహాసముద్రము మనకి ఎస్ ఆకారంలో ఉంటుంది. సో, అట్లాంటిక్ మహాసముద్రం గురించి అడిగేది ఇంకోటి ఏంటి అంటే అతి పెద్ద ద్వీపం అయిన గ్రీన్‌లాండ్ ఉంటుంది కదండీ! సో, గ్రీన్‌లాండ్ ఏ మహాసముద్రంలో ఉంది అంటే అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది. అండ్ అట్లనే జపాన్, ఇండోనేషియా అవన్నీ ఉంటాయి. అవి ఎందులో ఉన్నాయంటే మనకి పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నాయన్నమాట. ఇంపార్టెంట్ ఇవి. మహాసముద్రాలలో పెద్దవాటిలో వచ్చేసి బై సైజ్ అండి. సో, అతి పెద్ద మహాసముద్రం వచ్చేసి పసిఫిక్ మహాసముద్రం అండి. సో, సెకండ్ వన్ వచ్చేసి అట్లాంటిక్, థర్డ్ వన్ వచ్చేసి హిందూ మహాసముద్రం, ఫోర్త్ వన్ వచ్చేసి ఆర్కిటిక్, దాని తర్వాత వచ్చేసి అంటార్కిటిక్ అండి. సో, ఇది మనకెప్పుడు గడ్డకట్టి ఉంటుంది అనమాట. సో, అన్నిటికన్నా చిన్నది ఏంటంటే మనకి ఆర్కిటిక్ అనమాట. సో, పెద్దది ఏంటంటే పసిఫిక్ మహాసముద్రం అండి. సో, మనకి ఇందాకల్లా ఇది అట్లాంటిక్ ఎస్ ఆకారంలో ఉంటుంది గదా! సో, హిందూ మహాసముద్రం వచ్చేసి మనకి ఎం ఆకారంలో ఉంటుంది అనమాట. సో, మోస్ట్ ఇంపార్టెంట్. సో, అట్లనే మనకి ఎగ్జామ్స్‌లో ఎక్కువ అడుగుతారండి. మడగాస్కర్ అనే దీవులు ద్వీపాలు ఎక్కడున్నాయని అడుగుతారండి. సో, మనకి హిందూ మహాసముద్రంలో ఉన్నాయి. జపాన్, న్యూజిలాండ్ అవన్నీ మనకి పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నాయి. సో, అట్లాంటిక్‌లో ఏమున్నాయండి? సో, గ్రీన్‌లాండ్ అనే ద్వీపం ఉంది అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. మనకడిగిన నెక్స్ట్ క్వెషన్ వచ్చి ఏంటి అంటే, కంబోడియాలోని ప్రసిద్ధి చెందిన విష్ణు దేవాలయం ఎవరు నిర్మించారో అడిగారండి. సో, మనకి దీన్ని నిర్మించిన రాజు ఎవరంటే సూర్యవర్మ 2 అండి. సో, ఈయన మనకి 12థ్ సెంచరీలో అలా దీన్ని నిర్మిస్తారనమాట. సో, ఇది ప్రెజెంటు ఏ దేవుడికి సంబంధించిందంటే ప్రెజెంట్ ఇది బౌద్ధ మతానికి చెందిందండి. కానీ అంతకన్నా ముందు ఇది ఏ దేవుడికి ప్రసిద్ధి చెందిందండి? విష్ణు దేవాలయంగా ప్రసిద్ధి చెందింది అనమాట. సో, ఇది మనకి రీసెంట్‌గా కరెంట్ అఫైర్స్‌లో ఎక్కువగా ఉందండి. కరెంట్ అఫైర్స్‌లో ఎందుకు ఉన్నదో కింద కామెంట్ సెక్షన్‌లో తెలపండి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఏంటి అంటే, ఆర్‌బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క చిహ్నం ఏది అని అడిగారండి. సో, మనకి ఇలాంటి క్వెషన్స్ కూడా ఎగ్జామ్స్‌లో అడుగుతారనమాట మోస్ట్ ఇంపార్టెంట్. మనకి దీని ఆన్సర్ వచ్చేసి డి అండి. తాటి చెట్టు మరియు పులి అనమాట. సో, మనం రిజర్వ్ బ్యాంక్ యొక్క సింబల్ ఇదే అనమాట చిహ్నం. సో, రిజర్వ్ బ్యాంక్ కోసం కొద్దిగా డీటెయిల్‌గా చూద్దాం. మనకి ఆర్‌బీఐ బ్యాంక్ కోసము ఇంకా ఎలా అడగొచ్చు అంటే, ఇది ఏ కమిషన్ ద్వారా ఏర్పడ్డదని అడగొచ్చండి. 1926లో రాయల్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా దీనినే మనకి హిల్టన్ అండ్ హెంక్ కమిషన్ గూడా అంటారు. సో, అట్లనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934 ప్రకారం ఎప్పుడు ఏర్పడింది అంటే 1935 ఏప్రిల్ 1 రోజు ఏర్పడింది. ఎప్పుడు జాతీయం చేయబడింది, నేషనలైజ్ చేయబడింది అంటే 1 జనవరి 1949లో ఉందనమాట. సో, దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకి ముంబై అండి. సో, అట్లనే అంటే ఫస్ట్ గవర్నర్ వచ్చేసి మనకి బల్టన్ స్మిత్ అనమాట. సో, ఫస్ట్ భారతీయ గవర్నర్ ఎవరు అంటే మనకి సీడీ దేశ్‌ముఖ్ అండి. సో, ప్రెజెంట్ గవర్నర్ వచ్చేసి మనకి శక్తికాంత్ దాస్ గారు. ఈయన ఆర్‌బీఐకి ఎన్నవ గవర్నర్‌గా ఉన్నారు కామెంట్ సెక్షన్‌లో తెలపండి. 14, 15, 16 అట్లా కింద కామెంట్ సెక్షన్‌లో తెలపండి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ ఏంటి అంటే, ఎంత వేగంతో వెళ్తే రాకెట్ భూమి యొక్క గురుత్వాకర్షణ బలాన్ని అధిగమించి పైకి వెళ్తుంది అని అడిగారండి. అంటే దీనినే భూమి యొక్క పలాయన వేగం అని గూడా అడుగుతారనమాట. అంటే ఏం లేదండి, భూమి ఉంటుందండిగా. భూమికి మనకి గురుత్వాకర్షణ బలం ఉంటుంది గదా! సో, ఇదే గురుత్వాకర్షణ బలాన్ని అధిగమించి పైకి వెళ్ళాలంటే ఏదైనా వస్తువు ఎంత వేగంతో పైకి వెళ్ళాలి అని అడిగారండి. సో, మనకి దీని ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే 11.20 కిలోమీటర్ పర్ సెకండ్ అనమాట. అంటే సెకండ్‌కి 11.20 కిలోమీటర్‌తో పైకి వెళ్తే అది భూమి గురుత్వాకర్షణ అధిగమించి మీదికి వెళ్తుంది అనమాట. అంత స్పీడ్‌తో రాకెట్ గూడా ఎళ్తుంది అనమాట. దీనినే మనకి భూమి యొక్క పలాయన వేగం ఎంత అని గూడా అడుగుతారనమాట. సో, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాలి. సో, మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే మాకు మోటివేషన్ ఉండడానికి మీరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అట్లనే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ఆ వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో, థాంక్స్ అండి.